హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ తెల్ల జుట్టు సమస్యను తగ్గించడంతో పాటు మీ జుట్టును ఒత్తుగా ఆరోగ్యంగా చేసే అద్భుతమైన టిప్తో మీ ముందుకు వచ్చానండి. తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవటం, పొల్యూషన్, తలలో చుండ్రు, తల పొడిబారటం ఇలాంటి సమస్యల వల్ల చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య మరియు హెయిర్ ఫాల్ సమస్య నేటి యువతరాన్ని ఎంతగానో బాధపెడుతోందండి. అయితే ఈ సమస్యలను దూరం చేయడంతో పాటు మీ జుట్టును ఒత్తుగా ఆరోగ్యంగా మళ్ళీ సహజవంతంగా చేసే టిప్తో మీ ముందుకు వచ్చాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం. ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం అవిసె గింజలండి. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. అవిసె గింజల్లో మన జుట్టు పోషణకు అవసరమయ్యే అనేక పోషకాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మన వెంట్రుక కుదులకు కావాల్సిన పోషణ అందించడంతో పాటు చిన్న వయసులో ఏర్పడే తెల్ల జుట్టును నివారించి పొల్యూషన్ మరియు ఇతర కారణాల వల్ల కాంతిహీనంగా నిర్జీవంగా మారిన మీ జుట్టుకు మళ్ళీ ఒక జీవకళను తిరిగి తీసుకురావడంలో అవిసె గింజలు ఎంతగానో సహాయపడతాయండి. అలాగే టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన రెండవ పదార్థం కరివేపాకు అండి. కరివేపాకు కూడా మన జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చిన్న వయసులో ఏర్పడే తెల్ల జుట్టు సమస్యను నివారించడంతో పాటు మీ జుట్టు మళ్ళీ ఒత్తుగా ఆరోగ్యంగా దృఢంగా మారేందుకు కరివేపాకు ఎంతగానో సహాయపడుతుందండి. కరివేపాకు మన వెంట్రుక కుదులకు కావాల్సిన పోషణ అందించడంతో పాటు వెంట్రుకలు రీగ్రోత్ అయ్యే ఛాన్సులను రెట్టింపు చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ వలన మన హెయిర్ డ్యామేజ్ల బారిన పడుతుందండి. అలాంటి సమస్యను దూరం చేయడంతో పాటు ఆరోగ్యవంతమైన ఒత్తైన సహజవంతమైన నల్లటి కూరలు మళ్ళీ మీకు పెరిగేందుకు కరివేపాకు ఎంతో దోహదపడుతుంది. అలాగే టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మరో ముఖ్యమైన పదార్థం వేపాకు అండి. వేపాకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగస్ లక్షణం పుష్కలంగా ఉంది. సాధారణంగా తలలో చుండ్రు, దురద వంటి సమస్యల కారణంగా జుట్టు పొడిబారటం మరియు హెయిర్ లాస్ సమస్య మనం బాధపడుతూ ఉంటుందండి. ఈ సమస్యను దూరం చేయడంలో వేప అమోఘమైన ఫలితాలను అందిస్తుంది. జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను దూరం చేయడంతో పాటు జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా తిరిగి పెరిగేందుకు వేపాకు మనకి ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పుడు ఈ అవిసె గింజలు, వేపాకు మరియు కరివేపాకు ఈ మూడింటిని ఉపయోగించి టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా జుట్టుకు అప్లై చేసుకోవడం ద్వారా చిన్న వయసులో ఏర్పడే తెల్ల జుట్టు సమస్య నివారించడంతో పాటు అద్భుతమైన హెయిర్ గ్రోత్ను చాలా తక్కువ కాలంలోనే మనం ఎలా తిరిగి పొందాలి, ఈ టిప్లో నేను మీకు వివరంగా చెప్తానండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకోండి. ఈ గిన్నెలో సుమారు 2 కప్పుల పరిమాణంలో వాటర్ని తీసుకోవాలండి. తరువాత ఈ వాటర్కు 1 స్పూన్ పరిమాణంలో అవిసె గింజలు, కొన్ని వేపాకులు, దీంతోపాటు కొద్దిగా కరివేపాకు. సుమారుగా 2 కప్పుల వాటర్కు 1 స్పూన్ పరిమాణంలో అవిసె గింజలు, కొద్దిగా వేపాకు మరియు కరివేపాకు ఈ మూడింటిని ఈ వాటర్లో వేసామండి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై ఉంచి సన్నని సెగపై 10 నుండి 15 నిమిషాల పాటు మరిగించాలండి. ఇలా మరిగించినప్పుడు మీరు గమనించినట్లయితే అవిసె గింజల నుంచి ఒక జెల్ వంటి పదార్థం స్రవిస్తూ ఉంటుందండి. అలాంటి సమయంలో మీరు స్టవ్ను కట్టేసి ఈ వాటర్ కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై ఉంచి సన్నని సెగపై మరిగించాలి. సుమారు 2 కప్పుల వాటర్లో 1 స్పూన్ పరిమాణంలో అవిసె గింజలు, కొద్దిగా వేప మరియు కరివేపాకు ఈ మూడింటిని వేసి సన్నని సెగపై సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు మరిగించామండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి. ఈ వాటర్ని ఒక బౌల్లోకి వడకట్టుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే చాలా సులభంగా అవిసె గింజల్లో ఉన్న పోషకాలు కూడా ఈ వాటర్లోకి వస్తాయండి. ఒకవేళ మీకు ఈ ఫిల్టర్ అది అవైలబుల్ లేకపోతే చక్కగా కర్చీఫ్లో వేసి ఈ మిశ్రమాన్ని వేసి వడగట్టుకున్న చాలా సులభంగా మనం తీసుకోవచ్చండి. చిన్న వయసులో ఏర్పడే తెల్ల జుట్టు సమస్య మరియు జుట్టు రాలిపోయే సమస్య, ఈ సమస్యలకు చెక్ పెట్టే అద్భుతమైన పానీయం రెడీ అయిందండి. దీన్ని మీ జుట్టుకి ఎలా అప్లై చేసుకోవాలి నేను మీకు వివరంగా చెప్తాను. మీరు తలస్నానం చేసే 1 గంట ముందు ఈ మిశ్రమాన్ని మీ వెంట్రుకల కుదుళ్లకు, జుట్టుకు బాగా పట్టించండి. పట్టించిన తర్వాత సుమారు 1 గంట సేపు మీ జుట్టును అలాగే వదిలేయండి. తర్వాత ఏదైనా హెర్బల్ లేదా ఆర్గానిక్ షాంపూ వీలుంటే కుంకుడుకాయ, షేకాయ వాడి చక్కగా తలస్నానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా వారంలో 2 రోజుల పాటు ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవడం, 1 గంట సేపు అలాగే ఉంచుకోవడం, తర్వాత చక్కగా తలస్నానం చేయటం, ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేయడం వలన ఏదైతే మీరు చిన్న వయసులో ఏర్పడే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారో, అలాగే పొల్యూషన్, ఇతర కారణాల వల్ల హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ చాలా వరకు తగ్గిపోతాయండి.
ఎందుకంటే అవిసె గింజల్లో చాలా శక్తివంతమైన ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయండి. ఏదైతే మీరు చిన్న వయసులో హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారో లేదా తెల్లజుడు సమస్యతో బాధపడుతున్నారో ఈ సమస్యను దూరం చేయడంలో అవిసె గింజలు అద్భుతమైన సహాయాన్ని మనకు అందిస్తాయండి. అలాగే ఇందులో మనం యూజ్ చేసిన కరివేపాకు మరియు వేప, ఇందులో ఉండే గుణాలు కూడా ఏదైతే మీకు హెయిర్ లాస్ సమస్య ఉందో దాన్ని తగ్గించడంతో పాటు సహజవంతమైన నల్లటి కూర్లు తిరిగి రీగ్రోత్ అయ్యేందుకు ఈ పానీయం ఎంతగానో సహాయపడుతుందండి. అయితే క్రమం తప్పకుండా కొద్ది రోజులు ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల అద్భుతమైన హెయిర్ గ్రోత్ తో పాటు సహజవంతమైన నల్లటి కూర్లు మళ్ళీ మీరు తిరిగి పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు టిప్. ఈ టిప్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు. వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయగలరు.